నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారు ఉన్నారు. ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్స్ మీద ఒకసారి రియాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారికి నిజంగా పూర్తి స్థాయిలో కాళేశ్వరం మీద అవగాహన లేదు, తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నట్టు కామెంట్ చేశారు. సో దానికి ఏం చెప్తారు? ఈ మధ్యలో హరీష్ రావు అధికారం పోయినాక మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఒక సీనియర్ నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, మచ్చలేనటువంటి వ్యక్తి, తెలంగాణ అధికారం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అనుభవించినటువంటి అధికారాన్ని ఇంకా మేమే అధికారం ఉన్న ఫీలింగ్లతో హరీష్ రావు మాట్లాడుతున్నారు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీకు పోలికుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మచ్చలేని వ్యక్తి. నువ్వు ఉద్యమ కాలంలో ఏం చేసినావు? నీకు పెట్రోల్ దొరికింది, అగ్గిపెట్ట దొరకలే. అలాంటి దొంగ ఉద్యమం చేసిన నువ్వు ఇలా ఒక క్యాప్టెన్గా దేశానికి సేవ చేసిన వ్యక్తి ఇలా ఈ 7 నెలల కాలంలో ఇరిగేషన్ శాఖను ప్రక్షాళన చేసి ఏదైతే తక్షణమే నీళ్ళు అందించే ప్రాజెక్టులకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ మీ పాపాలను కడుక్కుంటూ ఇలా ముందుకు పోతున్నటువంటి మా గౌరవ మంత్రి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మీరు నిజంగా ఆకాశం మీద ఉంటే అది మీ మీద పడ్డట్టే నువ్వు మాట్లాడే మాటలు ఉన్నాయి. హరీష్ రావు గారు మొత్తం మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీరు కట్టిన కాళేశ్వరం, మీ మేటిగడ్డ, మీ అన్నారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అడగండి. ఇలా గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు 73 టీఎంసీల వాటరు సముద్రం పాలవుతుంది. కాళేశ్వరంలో ఒక్క గేట్ కూడా మూస్తే నీ మేడిగడ్డ కానీ నీ అన్నారం బ్యాచ్ కానీ ఉంటుందా? దానికోసం ఏదా వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా కిందికి పోతున్నాయి. మరి ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు? ఆయననేమో మేమే ఇంజనీర్లం, మేమే సైంటిస్టులం అని చెప్పి గొప్పలకు పోయి 3 సంవత్సరాలనే మేము పూర్తి చేస్తామని గొప్పగా చెప్పుకొని ఇలా లక్షల కోట్లు తెలంగాణ ప్రజా ధనాన్ని వృధా చేసినటువంటి మీరు ఈ రకంగా మాట్లాడడం నిజంగా కూడా తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. హరీష్ రావు గారు ఇప్పటికైనా మీ మాటలు ఉపసంహరించుకోవాలి. ఒక మచ్చలేని నాయకుని మీద మీ ఆరోపణలు చేసిన ఏదో పెద్ద మనిషిని కావాలనుకునే మీ నిజంగా తెలివితక్కువతనానికి తెలంగాణ ప్రజలు మొన్ననే గోరిగట్టిరు. ఇలాంటి చౌటబాటు రేపటి నుంచి అసెంబ్లీ ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం మీద కానీ, మేడిగడ్డ మీద కానీ, అన్నారం కానీ, సుందిల కానీ ఏ రకంగా నీళ్లు నిల్వ చేయాలి, ఏ రకంగా గేట్ లాగితే బ్యారేజ్ ఉంటుందా, ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏ రకంగా సూచనలు ఇస్తున్నారు, మరి దాని మీద రేపు చర్చలు సిద్ధం. మీరు అసెంబ్లీకి రండి, మీ ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి తీసుకొని రమ్మనండి, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ప్రకటనలు మారితే మొన్నటిదాకా తెలంగాణలో ఓటుతోడు బుద్ధి చెప్పారు, రేపు రాళ్లతోటి మిమ్మల్ని కొట్టే రోజు దగ్గర పడతాయి. ఐలయ్య గారు, ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి అనేది చివరి దశలో ఉన్నది. దానికి డబ్బులు కేటాయించకుండా ఏదైతే మూసి పునరుద్ధరణ కింద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నది. ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తుంది. దీనికి ఏం చెప్తారు? మరి గత 10 ఏళ్ళుగా ఎందుకు నువ్వు నిధులు కేటాయించలే? మూసిని ఎందుకు పట్టించుకోలే? ఇలా మూసిని సుందరీకరణ చేసి దానికి ఒక విజన్గా చేసి మా గౌరవ ముఖ్యమంత్రి ముందుకు పోతుంటే ఇలా దీనికి కేటాయించలే, దానికి ఎట్లా మీ లెక్క దుబారగా మీ నాయన చేసినటువంటి దోపిడీ జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేయడానికి మా ప్రభుత్వం కాదు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ఇందిరమ్మ రాజ్యం. దీంట్లో ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటా ఏదైతే ప్రయారిటీ ఉన్నటువంటి ప్రాజెక్టులు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫలం వచ్చి ఎక్కువ రైతులకు నీరందే ప్రాజెక్టులకు మేము ఇలా బడ్జెట్ కేటాయిస్తున్నాం. రేపు అసెంబ్లీలో వాటి మీద చర్చిస్తాం. తప్పకుండా ప్రజలకు ఉపయోగపరమైనటువంటి పనులు చేస్తాం తప్ప మీ లెక్క దుబారా ఖర్చులు చేసి మీ కుటుంబమే డబ్బులు దంపుకోవాలి, మీ కుటుంబమే డబ్బులు దండుకొని ఈ రకంగా తెలంగాణ సొమ్మును మొత్తం దాచుకురు కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఇట్లా కూర్చోబెట్టారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. గత అసెంబ్లీ సెక్షన్లో కూడా వెయిట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సెక్షన్కు హాజరయ్యే అవకాశం ఉందా లేదా? సో వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా ఆయన చేసేటువంటి ప్రశ్నలకు కావచ్చు వాటికి సమాధానాలు చెప్పడానికి? తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఎలక్షన్లకు ముందు చెప్పిండో ఎలక్షన్లప్పుడు ఆయన పనితీరు, ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల తీరును చూసి తెలంగాణ ప్రజలు హర్షాద వ్యక్తం చేస్తుంటే ఇలా మాజీ మంత్రులకు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మా నాయకుడు మా ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే దమ్ము ధైర్యం కేసీఆర్కు లేదు. అది చేతగాకనే అలా చూసే దమ్ము ధైర్యం లేకనే అసెంబ్లీకి వస్తలేడు. మరి తెలంగాణ ప్రజల పక్షాన నేను ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి మేమందరం చెప్తున్నాం, నువ్వు రా, మా ప్రభుత్వానికి సలహాలు సూచనలు, మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలను నువ్వు స్వాగతించు, దాంట్లో భాగస్వామ్యం అయితే తెలంగాణ ప్రజలను క్షమిస్తారు. ఏ అంశాల గురించి రేపు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది? ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన, సంక్షేమ పథకాలు,
రేపు ఈ 10 రోజులలో మొత్తం పూర్తిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ, ఇంకా జాబ్ క్యాలెండరు, నిరుద్యోగ సమస్య, ఎక్కడికప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప నిర్ణయం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 31,000 కోట్ల రుణమాఫీ అంటే భారతదేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా, ఒక తెలంగాణ బ్రాండ్గా భారతదేశానికి, భారతదేశ రైతులంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి వైపు చూస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు మా రాష్ట్రాలకు కూడానే టట్టుగా తెలంగాణ రోడ్ మోడల్ తెచ్చింది. కాబట్టి రైతులకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి, నిరుద్యోగ సమస్య ఏ ప్రభుత్వమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందా? మార్చి లోపు ఉద్యోగ ఖాళీలను గుర్తించి జూన్ 2 తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 తారీఖున పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి ఉండంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలా తెలంగాణలో అన్ని వర్గాలను కలుపుకొని అన్ని అభివృద్ధి చేయడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి కృషితో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు స్పష్టంగా చెప్తున్నారు. రేపు జరగబోయేటటువంటి ఏదైతే పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు ఉందో, అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావాలి. ఖచ్చితంగా మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి సమాధానాలు చెప్పే ధైర్యం ఉందా? నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోరుకున్నట్టయితే అసెంబ్లీకి వచ్చి ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు ఇవ్వాలన్నటువంటి రీతిలో ఆయన ప్రతిపక్ష నాయకుడు అటు కేసీఆర్కు, హరీష్కు, అటు కేటీఆర్కు సవాల్ విసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఇప్పటికే అసెంబ్లీలో రేపు అనేక అంశాల మీద చర్చ జరగబోతుంది. అనేక అంశాలని రేపు ప్రవేశపెట్టబోతున్నటువంటి రీతిలో కూడా ఆయన సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఏం జరుగుతుందో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.